సో ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే ఇప్పుడు వరదలు బీభత్సం జరుగుతుంది. ఖమ్మం మీరు అన్నట్టుగానే ఎప్పుడు లేదు. కానీ ఈ ఖమ్మం మీద మీరు సత్వరమే దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంత భారీ నష్టం జరిగిందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీ మీద నిందారోపణ చేస్తుంది. పిచ్చి మాట్లాడండి. మీరు విజయవాడ చూసారు కదా, ఆ సీఎం బోట్ వేసుకొని తిరుగుతున్నాడు. మీరు ఊహించారా? అవును. సీఎం చంద్రబాబు 4 years old 74 ఏళ్ళ ముసలాయన పాపం రాత్రి మళ్ళీ తిరుగుతున్నాడు బోట్లు వేసుకున్నాడు. అసలు విజయవాడలో మీరు అంత వరద ఎప్పుడు చూడలే. మనం ఖమ్మంలో మన ఊరి ఖమ్మంలో మునేరు వాగు నీళ్ళు చూస్తున్నాం. అసలు నాకు తెలియదు, ఇప్పుడు పొంగిన సంగతి కూడా తెలియదు నాకు. ఊళ్ళో నీళ్ళు ఎప్పుడు చూసారా మీరు? నేనే చూడ. ఆశ్చర్యం. అంటే ఇంత ఉన్నప్పుడు మీరు ఊహించలేదు. ఎవడు చూసాడు బాబు వరద? అది ప్రత్యేక విజయవాడలో వచ్చింది, ఖమ్మంలో వచ్చింది, వరంగల్లో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. ఇవన్నీ మనకు విపత్తులు. ఈ విపత్తులు ఏదో మనం క్రియేట్ చేసినట్టు, దానికి బాధ్యత అంతా మాదే అయినట్టు ఈ మాసాడు అమెరికాలో ట్వీట్ చేస్తే ఎట్లా? అది సార్ నిన్నగాక మొన్నగా అంటే మనసు ఇప్పుడంటే విజయవాడ ఖమ్మం మునిగిపోయి, అంతకుముందు వరంగల్ ఘోరంగా మునిగిపోయింది కదా సార్. 3 సార్లు అండి. 3 సార్లు. అవును, 3 సార్లు. నేను చూడలేదు ఆ ఊర్లో వాటర్కి కటకట. ఆ ఊర్లో ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చింది డ్రింకింగ్ వాటర్, కానీ 10 ఏళ్ల కింద నుంచి డ్రింకింగ్ వాటర్ వచ్చింది. అంతకుముందు మేము పోలీస్ స్టేషన్లో బకెట్ తోడుకొని ఇంటికి మోసుకుపోయేవాళ్ళం. 20 years కింద నేనే భుజం మీద బిందె పెట్టుకొని పోలీసులు ఎదురుగా గల్లీలో మా ఇల్లు ఎక్కడ నీళ్ళు ఉండేవో పోలీస్ స్టేషన్ బావిలో తప్ప. పోలీసులు తీసుకెళ్ళిన వాళ్ళు అక్కడ మోసుకొని నీళ్ళు నింపుకునే పరిస్థితి వరంగల్లో. అది పోయి బాగుందిలే అనుకునే టైంలో వరదలు ఎక్కడ సంగతి, నీళ్ళే తాగడానికి లేకపోతే స్నానానికి లేవు, తాగడానికి లేవు పరిస్థితి అడవులో. అట్లాంటి వరంగల్ని ఇదే ఇట్లాంటి కబ్జాల వల్ల, అది కూడా కబ్జాల వల్ల. అంతే మరి. ఏముంది మీ జ్ఞాపకం ఉంటే వరంగల్ స్టడీడ్ దేర్ అన్న నేను చదువుకున్నా. భద్రకాళి గుడికి దగ్గరికి వచ్చేటువంటి అలంకార్ థియేటర్ పక్కన వచ్చేటువంటి పెద్ద నీళ్ళ ఫీడర్ ఛానల్ టు భద్రకాళి ట్యాంక్, ఎంత పెద్ద చెరువు అది. మన పోతే కనపడట్లేదు అసలు ఆ ఫీడర్ ట్యాంక్. అటు ఇల్లు ఇటు ఇల్లు. బాబు ఇవన్నీ పోవాలి కదా, అట్లా పోతేనే కదా చెరువులో పోయి. ఇలా తిడిపోతే అవతల వచ్చి నీళ్ళు అటు వచ్చి ఈ కాలనీ రాజ్పూత్ కాలనీ ఉంది. నాకు తెలిసి 3 సార్లు మునిగింది రాజ్పూత్ కాలనీ. సో మరి ఇప్పుడు మీరు కాంపెన్సేషన్ కింద 10,000 రూపాయలు ప్రకటించారు. ఇది ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులకి, వరద బాధితులకి, అది సరిపోదు, మినిమం 50-60 వేలన్నా ఇవ్వాల్సిందే ఒక్కో కుటుంబానికి అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. అది తప్పేం లేదు, ప్రతిపక్షం అడగడంలో తప్పేం లేదు, అండ్ ఇవ్వడం కూడా తప్పలేదు. మరి మీరు అన్నట్టు మా వేస్ అండ్ మీన్స్, మా బడ్జెట్ డబ్బులు చూసుకోవాలి కదా. నేను తక్షణ సహాయం కింద కరెక్ట్గా 5,000 కోట్లు 5 కోట్లు డిపాజిట్ చేశారు ఆయన దగ్గర. ఏమైనా వాడుకో అర్జెంటుగా తర్వాత శాంక్షన్ లేదు, ఇంక్షన్ లేదు, రిలీజ్ చేస్తారు. అట్లా చేయాల్సి వస్తుంది. ఆ పద్ధతిలో మీరు అన్నట్టు రేపు పొద్దున అవసరం అయితే అదనంగా ఇస్తారు. 3 మంత్రులు ఉన్నారు అక్కడ, డిప్యూటీ సీఎంతో సహా. సీఎం పోయాడు నిన్న, 3 జిల్లాలు చూశాడు, అవసరం పెంచుతాడు.